इंडिया भिड़ेगी इंग्लैंड से 1 जुलाई से धुलाई का मजा सिर्फ सोनी स्पोर्ट्स नेटवर्क के टीवी चैनल्स पर। వాట్ అ హాంటింగ్ మ్యూజిక్. దీన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు? ఐ వుడ్ లవ్ టు హ్యావ్ ఇట్ ఆన్ మై ప్లేలిస్ట్. ఏ మీ ఇంట్లో కూడా దెయ్యాలున్నాయా? సారీ. మీరు అవమానిస్తున్నది నన్ను కాదు, అతీంద్రియ శక్తుల్ని. దీనివల్ల మనమంతా చిక్కుల్లో పడతాం. సారీ రాయ్ సార్, దయచేసి క్షమించండి. ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి. తప్పైపోయిందండి. ప్లీజ్ రాయ్ గారు, ప్లీజ్ కంటిన్యూ. కోపడకండి ప్లీజ్. సారీ ప్లీజ్. సారీ రాయ్ అంకుల్, మీరు కానివ్వండి. ఇది నా తప్పే. ఐఎమ్ సారీ. సరే మేం బయలుదేరుతాము. వెళ్దామా వసీమా? ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో, ఇప్పుడే అసలు మజా. I see death. Lady Rose. వసీమా ఏమైంది? Lady Rose. చనిపోయేది ఎవరు? Who is? ఏమైంది? Oh, she's lucky. అది కాదు. తను చాలా భయపడిపోయింది. వసీమా నీకేమైంది? Lady Rose, ఎవరది? ఆపండి. ఓకే, స్టాప్ దిస్. ఏమైంది?
ఆపండి ప్లీజ్ బ్రిగేడియర్ రావత్, చేయండి లేడీ రోజ్, మీరు ఏం చేస్తున్నారు లేడీ రోజ్ అతను అమ్మకి తెగిపడింది ఆ ఫోటో దయచేసి ఏదో ఒకటి చేయండి తనని కాపాడండి Enough. She needs medical attention. నా మెడికల్ కిట్ తీసుకురా. నేను తెస్తాను లేడీ రోజ్, మీరేం కంగారు పడకండి. తనకి కావాలి. ఓకే? అతని ఆత్మకు శాంతి చేకూరాలి. Where are you, Brigadier? Come on. BP is normal. సూపర్ థ్యాంక్ గాడ్ చియర్స్. లైన్ దొరికిందా? బ్రిగేడియర్ బాగున్నారా? ఏమైందో ఈ రోజు నెట్వర్క్ పాయింట్ లో కూడా సిగ్నల్ లేదు. ఓ అలాగా, మంచులో వెళ్ళొచ్చారు కదా, కొంచెం బ్రాండీ తాగండి, లేకపోతే నిమోనియా వచ్చేస్తుంది. వసీమ ఎలా ఉంది? బీపీ నార్మల్గానే ఉంది. ఫీవర్ ఏం లేదు కదా? లేదు. చూడండి, తర్వాత తనకి సెడేటివ్ ఇవ్వండి. కాస్త రిలాక్స్ సరే. అవుతుంది. అన్నయ్య చూడండి, ఇదిగోండి. టాబ్లెట్ ని రోజుకి Thank you. 2 సార్లు ఇవ్వండి. ఒక చిన్న షార్ట్ బ్రాండీ ఇవ్వు, ఇట్టే నయమైపోతుంది. ఐమ్ సారీ. నేను ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడెక్కడికి వెళ్తున్నారు? హా? మనాలికి. ఏమిటి, మీరు మనాలికి వెళ్తున్నారా? కారు వెళ్ళదు, కేబుల్ కారు లేదు. మీరెలా వెళ్ళగలరు? ప్రతి సండే వెళ్తున్నట్టే నడుచుకుంటూ. కర్నల్ గారు, ఇంత తుఫాన్లో నడిచి వెళ్తారా? కనీసం 4 గంటలైనా పడుతుంది. డోంట్ బీ సిల్లీ. వాడంత త్వరగా చనిపోయే రకం కాదు. దిస్ ఇస్ ఆల్ హోకస్ పోకస్ రబ్బిష్. రబిషా, కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు మిస్ బరోచా. లేడీ రోజ్ కెన్ ఫర్గివ్, బట్ షీ నెవర్ ఫర్గెట్స్. దిస్ ఇస్ హార్డ్ షిట్. షిట్. మరి దాన్ని గంపలో పెట్టడానిక ఇంత హడావిడిగా బయలుదేరుతున్నారు? బరువా నేను చెప్తున్నాను కదా, ఆడ షార్ట్ బ్రాండీ కొట్టేసి ప్యాలెస్ లో హ్యాపీగా నా మాట వినండి నిద్రపోతుంటాడు. కర్నల్ గారు. సార్, మీరు కొంచెం ఓవర్ రియాక్ట్ అవుతున్నారు. ప్లీజ్ నా మాట వినండి. మీరైనా చెప్పండి. నాతో రావడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? నన్ను అడిగితే మీరు కూడా వెళ్ళకండి. బయట తుఫాన్ చూడండి. కర్నల్ సార్, ఇట్స్ నాట్ సేఫ్ అవుట్ సైడ్. ప్లీజ్. విషయం కూడా చాలా పూర్గా ఉంటుంది. పైగా నాకు ఒక కన్ను బాలేదు, అంతే కదా? నెగి సార్, కళ్ళు కనిపించే వాళ్లే జారి పడుతూ ఉంటారు, కనిపించిన వాళ్ళు కాదు. సార్, హనీఫ్, ఏంటి బయట నిలబడ్డావు? ఏమైంది? అయ్యగారు తలుపు తెరవటం లేదండి. ఏంటి? ఎంతసేపటి నుంచి? 15 నిమిషాలు పైన అయ్యిందయ్యా. బ్రిగేడియర్ సార్, బ్రిగేడియర్ సార్, బ్రిగేడియర్ పోలీసులకు ఫోన్ చేయి. ఇప్పుడే చేస్తాను.
అరే ఏంటి సార్ ఇంత తుఫాన్లో పిలిచారు? అదేంటంటే అరే ఈయన పీకల దాకా తాగి పడుకొని ఉంటారు. చిన్న శబ్దానికే లేస్తారయ్యా, ఎంత పిలిచినా లేవటం లేదు. నువ్వెవరు? తను హనీఫ్, బ్రిగేడియర్ సార్ దగ్గర పనిచేస్తున్నాడు. అవును సార్. అలాగా. ఇవాళ ఎన్నింటికి ఇంటికి వెళ్ళావు? 2 గంటలకు సార్. 2 గంటలకా? ఎందుకు? ఆ తలుపు పగల కొడదాం. అలాగే సార్. సార్, రోజు లంచ్ తయారు చేసి ఇంటికి వెళ్తుంటాను. ఆయనకి వేడిగా పుల్కా తినడం అంటే ఇష్టం. అందువల్ల రాత్రి 8 గంటలకి మళ్ళీ వచ్చేస్తాను. ఏంటి చేతికా గాయం? అది తాళం బద్దలు కొట్టాలనుకున్నాను, గాయమైంది. సార్ వెరకొట్టేశాను. ఒక్క నిమిషం. ఇటువంటి తుఫాన్లో మీరు ఇక్కడేం చేస్తున్నారు? సార్, నేను ఇలా అందంగా పాము డాన్స్ చేస్తున్నది నీకోసం అయితే కాదు. నేనెవరి కోసమైతే ఇలా డాన్స్ చేస్తున్నానో వాడు బోరుతో సహా మాయమైపోయాడు. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. ఓరంబోకు. చెప్పులు కావాలంటే బావగారు మాకు డబ్బుల్ని ఇవ్వాల్సిందే. మీ ఎనర్జీ ఎందుకు వేస్ట్ చేసుకుంటారు బావగారు? చెప్పులు మీకు ఎలాగో దొరకవు. మీరు రా ఏజెంట్ కూడా పిలవండి, వాళ్ళు కూడా కనిపెట్టలేని చోట్లోనే మేము దాచిపెట్టామండి. డబ్బులు ఇవ్వండి. ఇప్పుడు సమస్య డబ్బు కాదు, ఇందులో నా గౌరవం ఉంది. అలాగా? ఎంత? 20 వేల? కావాలంటే లక్షలు కూడా ఇవ్వచ్చు. జస్ట్ 10 ఇవ్వండి చాలు, కనిపెడతాను. చార్లీ, నువ్వు ఇక్కడే ఉండు. ఎందుకు? మా అమ్మగారు ఉన్నారే, పంజాబ్లో చాలా పెద్ద డిటెక్టివ్. కానీ తన చేతికి ఎంత పెద్ద కేసు వచ్చినా సరే నా సాయం లేకుండా దాన్ని సాల్వ్ చేయలేదు. పెద్ద పెద్ద కేసులన్నీ సాల్వ్ చేశాను. అయ్యో, పెళ్లి కొడుకు బ్రమడోసిస్ అనే వ్యాధి ఉంది. స్మెల్లీ ఫీట్. ఈ సాక్స్ ని కెమికల్ వెపన్ గాను మనం యూజ్ చేసుకోవచ్చు. షూస్ దొరికాయి. ఎవరు నువ్వు? చార్లీ చోప్రా, డాటర్ ఆఫ్ డాలీ చోప్రా, గద్దాఖానా ఏరియా నియర్ షేర్వాలా గేట్, పటియాలా, పంజాబ్ 147001. కేసు ఎంత కష్టమైతే ఫీజు అంత తక్కువ. కాట్. హలో, ఏం మనిషివయ్యా నువ్వు? ఇక్కడ దండలు మార్చుకుని పెళ్లి కూడా అయిపోయింది, అమ్మాయిని అత్తారింటికి పంపిస్తున్నారు. నీ ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది? నువ్వు ఎక్కడున్నావు? హలో జిమ్మీ, బేబీ, ఎందుకు ఏడుస్తున్నావు? పోలీస్ స్టేషన్? మర్డర్? What?
రా. జానకి ఆంటీ, అంతా సర్దుకుంటుంది, దిగులు పడకో. జిమ్మి వాళ్ళ ఆంటీ. డోంట్ వరీ, మీరు చూసారా? అంతా సర్దుకుంటుంది. తనని నీ చూసారా? లగేజ్ ఇది అమ్మగారి బ్యాగ్ అండి. వివరంగా నేను నీకు చెప్తానుగా, పద రా. నేను వాడికి ఆంటీని, తనేమో వాడికి ఫియాన్సీ. ఇంకా నయ్యో తప్పించుకున్నారు మేడం. సారీ సార్. సార్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. జిమ్మి హంతకుడా? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. అలాగా? మరి ఆయన మర్డర్ చేయకపోతే ఆయన హోటల్ రూమ్ తాళం చెవి బ్రిగేడియర్ ఇంటికి తానంతట అదే వెళ్ళిందా? చెప్పండి. పైగా అతనెందుకు పారిపోయాడు? అంత తుఫాన్లో ఆయన ట్యాక్సీకి డబ్బులు ఇచ్చారు. నువ్వేగా జిమ్మీ? అవునవును, నేనే. జిమ్మీ, తప్పించుకోవాలని ఆలోచించి కూడా చూడకు. సార్ సార్, అసలు నేనేం చేశాను సార్? వెనక్కి సార్, తిరుగు. నేనేం చేశాను? సార్ సార్, ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. సార్, అసలు ఏమైంది సార్? జస్ట్ కీస్ చూసి వాడే హంతకుడని డిసైడ్ అయిపోయారా? ఒక విట్నెస్ ఉంది, కళ్ళారా చూశారు. ఎవరు? మీరే. ఏంటిది అంటుకుంటుందే? తేనా? ఇంట్లో తేనె లేనే లేదే. వాడిని చూడొచ్చా? ఎవరైనా ఒక్కరు. నాకు అర్జెంటుగా ఒక పని ఉంది. వరుణ్ డయాలిసిస్కి టైం అవుతుంది. నేను వస్తాను. నువ్వు టైంకి వెళ్ళి సొలాంగ్ చేరుకో. చివరి కేబుల్ కార్ 5 గంటలకి. ఓకే. జిమ్మి, జిమ్మి, చార్లీ, నేను నిజం చెప్తున్నాను చార్లీ, నేను అసలు ఏం చేయలేదు చార్లీ. నేను ఆయన్ని చంపలేదు చార్లీ. ఐ స్వేర్ చార్లీ, నేనేం చేయలేదు. Stop, I know. నేను ఈ హత్య చేయలేదు. I know. Why did you lie, Jimmy? నువ్వు ఢిల్లీలో కదా ఉండాల్సింది. I wanted to give you a surprise on your birthday. What surprise? పక్కనున్న ప్లాట్. దేనికి? నువ్వు ఆర్గానిక్ ప్లాంట్ స్టార్ట్ చేయాలనుకున్నావు కదా, అందుకే మావిని లోన్ అడుగుదామని వచ్చాను. Jimmy, what a pleasant surprise. You don't call, eh? You just show up. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడుతారు? చెక్ అండ్ డెత్. సారీ, మేట్. No, how the hell? You are a genius. ఎందుకు అనవసరంగా నువ్వు తేనె పచ్చళ్ళ వ్యాపారం చేసుకుంటున్నావు? జీనియస్. బయట మంచు తుఫాన్ ఎక్కువగా ఉంది. సలోనికి ఫోన్ చేసి చెప్పు, నైట్ ఇక్కడే ఉంటాను. లేదు, నేను సలోని ఇంట్లో ఉండట్లేదు. మరి ఎక్కడ ఉంటున్నావు? హోటల్? ఎందుకు? నేను ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికి తెలియడం నాకు ఇష్టం లేదు. జిమ్మీ, యూ బ్రోక్ మై హార్ట్ యార్. మామయ్య, ఆ కుటుంబం మొత్తం మీద నా ఆస్తి మీద కన్ను పడని వ్యక్తివి నువ్వు ఒక్కడివే అనుకున్నాను. అలా కాదు మామయ్య. ఐ వాస్ రాంగ్. మామయ్య, ఒక్క నిమిషం. మామయ్య, ఇలా చూడండి, మీకు ఆ 25 లక్షలు అనేది పెద్ద విషయం కాదు, కానీ నాకు ఇది చావు బతుకుల మధ్య సమస్య. నేను మీకు 5-6 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను మామయ్య, ఐ ప్రామిస్. నైస్ క్యాప్. నేను అప్పుడు బాగా అప్సెట్ అయ్యాను. దారిలో ఒక బార్లో ఆగి మందు కొట్టాను. హఠాత్తుగా మావి ఇంట్లో కీస్ మర్చిపోయానన్న విషయం గుర్తొచ్చింది. మామయ్య, నేను తాళం చెవిని లోపలే వదిలేశాను మామయ్య.
మామయ్య తలుపు తెరవండి ప్లీజ్. మామయ్య, 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 నాకు తెలుసు మామయ్య మీరు లోపలే ఉన్నారు మామయ్య. మామయ్య లోపలే ఉన్నారు, కానీ ఆయన తలుపు తెరవలేదు. నాకు చాలా బాధేసింది. ఆ క్షణమే అక్కడి నుంచి బయలుదేరి చండీగఢ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను. అయినా నువ్వంత కోప్పడాల్సిన, బతిమిలాడాల్సిన అవసరం ఏముంది? ఐ మీన్ ఐ అండర్స్టాండ్ దిస్ బర్త్డే గిఫ్ట్ స్టఫ్, బట్ అంతా కాస్త స్ట్రేంజ్గా ఉంది. వై? ఐ లవ్ యూ. ఐ నో బేబీ. నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? యూ ఆల్సో డోంట్ ట్రస్ట్ మీ. నో, నా ఉద్దేశం అది కాదు బేబీ. ఐ ఆబ్వియస్లీ ట్రస్ట్ యూ. ప్లీజ్. చాలు, ఇలా చూడు. బయలుదేరు. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఐ లవ్ యూ. టైం అయిపోయింది. నడు. ఎంత స్మూత్గా సాగేది నా లవ్ లైఫ్. ఉదయాన్నే కాఫీ, మధ్యాహ్నం సూప్, ఈవినింగ్ వైన్, రాత్రి రచ్చ. ఎంత చక్కగా సాగేది. ఇలా చేసావేంటి దేవుడా? హలో హలో, తప్పుకోండి. అడిగింది చాలు, ఇక తప్పుకోండి. మీకే చెప్పేది, తప్పుకోండి. కొంచెం తప్పుకుంటారా ప్లీజ్? ఆహా, నమస్తే. రండి రండి, మీరు భయపడకుండా నాతో రండి. రండి రండి, మరేం పర్వాలేదు, నేను చూసుకుంటాను. వీళ్ళు మిమ్మల్ని ఏం చేయరు. తప్పుకోండి, తప్పకుండా అయ్యా. షుగర్? నో థ్యాంక్ యూ. ఓకే. మనాలికి రావడం ఫస్ట్ టైమా? నా ఎంగేజ్మెంట్ ఇక్కడే జరిగింది. ఓ అలాగా, ఇక్కడ డెస్టినేషన్ ఎంగేజ్మెంటా? కాదు, జిమ్మీ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉన్నారు. మనాలిలోనా? ఇది చాలా అందమైన చోటు, అందరికీ నచ్చుతుంది. నేను బయలుదేరుతాను. నాకు కొంచెం ఏంటండి, urgent పని కాఫీ ఉంది. బాలేదా? పోనీ ఇంకోటి తెప్పించరా? లేదు, కాస్త అరే స్ట్రాంగ్. ఆగండి ఆగండి ఆగండి, కాఫీ తాగకుండా మిమ్మల్ని వదులుతానా ఏంటి? ఈ చలిలో వేడి కాఫీ తాగితే ఆ కిక్కే వేరు. తమ్ముడు ఇలారా, త్వరగా రామ్మా. జిడ్డుగాడు. సరే మేడం, ఎక్కడి నుంచి వస్తున్నారు? పటియాలా. ఓ పటియాలనా? పటియాలలో ఎక్కడుంటున్నారు? కొద్ది సంవత్సరాలుగా నేను చండీగఢ్లో ఉంటున్నాను. ఓకే ఓకే, చండీగఢా. అక్కడేం చేస్తూ ఉంటారు? ఆర్గానిక్ ఫార్మింగ్. నిజంగానా? లేదు, మీరు వ్యవసాయం చేసేవాళ్ళలా కనిపించట్లేదు. జోక్ చేస్తున్నారా? నాతో వేళాకోళం ఆడకండి. చెప్పండి మేడం, మీరేం చేస్తూ ఉంటారు? లోకల్ ఫుడ్ ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంటాను. జామ్, హనీ, బటర్. బటర్, జామ్, హనీ. ఆగండి ఆగండి ఆగండి, ఫేస్ కొంచెం రైట్కి టర్నింగ్ ఇచ్చుకోండి. జిమ్లీ, ఇప్పుడే నాకు అంతా అర్థమైంది. మీరే కదా ఆ ఫోటోలో కళ్ళు పెద్ద పెద్దగా చేసి చేతిలో ఇలాగా స్పూన్ పట్టుకొని ఉంటారు. చూసారా, నేను మిమ్మల్ని కనిపెట్టేశాను మేడం. నేను జిమ్లీకి చాలా పెద్ద ఫ్యాన్ మేడం. నిజమే చెప్తున్నా, మీ ప్రోడక్ట్ సూపరు. అందుకే నాకు ఎక్కడో చూసినట్టుగా అనిపించింది. జిమ్లీ. మీరేం చేస్తుంటారు? నేను తింటుంటాను మీ ప్రోడక్ట్స్ని. అందులోనూ ముఖ్యంగా స్ట్రాబెర్రీ జామ్ ఉందే, చెప్తుంటేనే నోరూరిపోతుంది.
చార్లీ రామా రామా. ఎలా ఉన్నారు? మా అన్నయ్య నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయాడు. సెంటి మావయ్య. రామా రా. ఆంటీ వరుణ్ క్లినిక్లో ఉన్నారు, డయాలసిస్. వెళ్ళి చూడు. నిద్రపోయాడా? హలో చోప్రా మేడం, ఎలా ఉన్నారు? కలిసావా? రా. యాక్చువల్లీ వీడికి కాస్త కంపెనీ ఇస్తావా? నాకు కాస్త పనుంది, చూసుకొని వస్తాను. ఎలా ఉన్నావు? జిమ్మీ ఖచ్చితంగా అంకుల్ని చంపే అవకాశం అయితే అస్సలు లేదు. ఐ నో, కానీ పోలీసులు విట్నెస్ ఎవిడెన్స్ అంటూ అన్నీ రెడీ చేసి ఉంచారు. మనం ఏదో ఒకటి చేయాల్సిందే, లేకపోతే వీళ్ళందరూ... తప్పకుండా చేద్దాం. నేను నీకు తోడుగా ఉంటాను. డోంట్ వరీ, విల్ ఫైట్ బ్యాక్. మావయ్య చనిపోయిన విషయం నీకెప్పుడు తెలిసింది? సియాన్స్లో ఉన్నప్పుడు. వాట్? యా. చార్లీ. సలోని, జిమ్మీ వాళ్ళ సిస్టర్. ఎలా ఉన్నావు? ఎలా ఉండాలి? బిల్లు, జిమ్మీ వాళ్ళ బ్రదర్. ఎప్పుడు హత్తుకునే బ్రదర్ ఇన్ లా. అనవసరంగా ఎప్పుడు చూసినా చాలా గట్టిగా హక్ చేసుకుంటాడు. ఎలా ఉన్నావు బంగారం? ఇంకా వదలరా బాబు. మమ్మీ, లోపలికి వెళ్ళండి. మానస్, రేపు ఫ్యూనరల్ టైము డిసైడ్ అయిందా? పోస్ట్ మార్టం అయిపోగానే వకీల్ని పిలుస్తామని చెప్పారు. జిమ్మీ బెయిల్ అప్లికేషన్ ఎప్పుడు సబ్మిట్ చేస్తున్నారో అడిగారా? బెయిల్ అప్లికేషనా? మనమంతా రెస్పాన్సిబుల్ సిటిజన్స్ కాబట్టి కోర్ట్ టైంని అస్సలు వేస్ట్ చేయకూడదు. లాయర్ని వీళ్ళనమ్మ ఎప్పుడు చదువుతారని మాత్రం అడగండి. నీకు అసలు సిగ్గనిపించడం లేదా? ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు డబ్బు. ఇలా చూడు సిస్టర్, ఈ గదిలో అందరి మనసులోనూ ఈ విషయమే ఉంది. డబ్బు డబ్బు డబ్బు. నీ మనసులో కూడా. హౌ డార్ యు! అరే, మాకు ఎవరి డబ్బు అవసరం లేదు. సలోని, సారీ, ఇటు చూడు. మర్చిపోయిన ప్రేమ, ప్రేమ దారి, ఇవన్నీ వేరేవేగా. నన్ను వదులు. ఆల్ బెస్ట్ సెల్లర్స్ వీటి రైట్స్ కోసం ఓటీటీ ప్లాట్ఫామ్ మీద క్యూ కట్టారు. మీ బావకి ప్రతి సంవత్సరం ఇంత రాయల్టీ వస్తుంది. ఎందుకు వదలాలి? మనకు సొంత ఇల్లు ఉంది. కుహు బ్రైట్స్ అండ్ బోర్డింగ్ లో చదువుతోంది. సో డోంట్ సే దట్ ఎవర్ అగైన్. సలోని, చాలు ఆపు. నీ సంగతి నువ్వు చూసుకో. కాన్పూర్ లో ఎవడింట్లో ఏ అంట్లు తోముతున్నావో, డబ్బు పిచ్చోడా. ఇలా చూడు, నాకు నటించడం రాదు. కాస్త నీ జిమ్మీలాగా షార్ట్గా అడ్డమైన పనులని చేయడానికి. అడ్డమైన పనులా? వాట్ యు మీన్? వాడెందుకు మామయ్య కోసం వచ్చాడు? అది కూడా ఎవరికి తెలియకుండా. అక్క మనాలిలో ఉంది, మామయ్య అత్త సొలాంగ్లో ఉన్నారు. మరెందుకని హోటల్లో ఉండాలి? చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. చూడడానికి అమాయకంగా ఉంటాడు, చేసేవన్నీ ఏదో పనులే. బ్రావో, ఎంత మంచి బ్రదర్. అసలేం మాట్లాడుతున్నావు? ఎవరో జిమ్మిని కావాలని ఇరికించారు. ఒకవేళ నువ్వు ఇరుక్కొని ఉంటే నువ్వు చేసి ఉండవని మాకు కొంచెం కూడా డౌట్ ఉండేది కాదు. బట్ జిమ్మి నువ్వు... అయ్యో బాబోయ్. వరుణ్, నీకు కిడ్నీ కన్నా ముందు బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్ అవసరం. ఇలా చూడు బిల్లు, చెప్పండి. నువ్వు నీ లిమిట్స్ని క్రాస్ చేస్తున్నావు. నువ్వు తను సారీ అడుగు. సారీ అడుగు. సారీ. ఎందుకు మనం ఎక్కడ పడుకుంటాం? హోటల్ బుక్ చేద్దామా? స్కీ సీజన్ అన్ని హోటల్స్ బుక్ అయిపోయి ఉంటాయి. నెగీస్ Airbnb-లో నేను ఒక రూమ్ బుక్ చేశాను. కానీ అక్కడ ఎవరుంటారు? నేనుంటాను. వద్దు. ఆంటీ ప్లీజ్.
హాయ్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఇట్స్ ఓకే. హలో. ఏ మానస్, ఎలా ఉన్నావు? హలో. హలో, బాగున్నావమ్మా? ఫీలింగ్ రియలీ సారీ ఫర్ యూ. ఇతను ఛాన్స్ దొరికితే వదలడు. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. బయలుదేరుతున్నాను. బాయ్. రా, ఇదే నీ రూమ్. టాయిలెట్ అక్కడ ఉంది. గీజర్ ఆన్లో ఉంటుంది. 24 hours రన్నింగ్ హాట్ వాటర్. ఏమన్నా కావాలంటే మమ్మల్ని పిలువు, మెలకుగానే ఉంటాం. పొద్దున్న 9 కల్లా బ్రేక్ఫాస్ట్. వద్దు, మంటలు వెలుగుతున్నాయి కదా, మనం కిటికీల్ని మూయకూడదు. లేకపోతే నిప్పు రూమ్లో ఉన్న పూర్తి ఆక్సిజన్ని లాక్కుంటుంది. ఇక నిద్రపోయిన వాళ్ళు కైలాసానికే చేరుకుంటారు. గుడ్ నైట్. గుడ్ నైట్. కార్గిల్ హీరో పరాక్రమి చక్ర బ్రిగేడియర్ రావత్ హత్య కేసులో ఊహించని ఓ కొత్త మలుపొచ్చింది. మెయిన్ అక్యూజ్ జిమ్మీ నాట్యాల్ ఫియాన్సే చారులతా చోప్రా ఈ రోజు మనాలికి వచ్చారు. మనాలికి రావడం ఫస్ట్ టైమా? కాదు, నా ఎంగేజ్మెంట్ ఇక్కడే జరిగింది. జిమ్మీ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉన్నారు. ఈ కలియుగ సావిత్రి తనకి కాబోయే వాడిని ఉరికంబో నుంచి కాపాడుతుందో లేదో చూద్దాం. మరిన్ని విషయాల కోసం చూస్తూ ఉండండి హిమాచల్లో న్యూస్ భారత్ సీతారాం బిష్తో. నీ అబ్బా పోరం పోకు, ఎంత బాగా నటించావు. చదవనా? ప్లీజ్. నేను మెహర్బాన్ సింగ్ రావత్, మిస్టర్ కుశాల్ సింగ్ రావత్ గారి కొడుకుని. నేను నా పాత వీలునామాలన్నిటినీ రద్దు చేస్తున్నాను. ఇదే ఆఖరు వీలునామా అని నేను మనస్ఫూర్తిగా ప్రకటిస్తున్నాను. నా మొత్తం ఆస్తులన్నింటినీ, వాటి నుండి వచ్చే ఆదాయాల్ని వీళ్ళకి సరిసమానంగా పంచాలని రాసిస్తున్నాను. అది ఎవరెవరికంటే నా బ్రదర్ మిస్టర్ మోహన్ సింగ్ రావత్, నా మేనకోడలు మిసెస్ సలోని దబ్రాల్, ఇంకా నా మేనల్లుళ్ళు మిస్టర్ జిమిత్ నౌటియాల్, ఇంకా మిస్టర్ బల్జిత్ నౌటియాల్. అదీ కాకుండా నా ఫిక్స్డ్ డిపాజిట్స్ నుంచి ఏడాదికి 60,000 రూపాయల నగదుని మిస్టర్ హనీఫ్ షేక్కి ఆయన ఉన్నంతకాలం చెందుతుంది. అంతేకాకుండా ద స్కీ రిసార్ట్. హనీఫ్, వెళ్ళి ఎవరో చూడు. ప్లీజ్ కంటిన్యూ. అంతేకాకుండా సోలాంగ్లో ఉన్న స్కీ రిసార్ట్ని ఒకే ఒక నిబంధన మీద రాసిస్తున్నాను. దాన్ని ఎవరూ అమ్మకూడదు. దాన్ని ఆఖరు వరకు ఎవరు మేనేజ్ చేయాలంటే అది కర్నల్ బర్వా అని తెలియజేస్తున్నాను. ఆఖరి వరకు కాకపోయినట్లయితే అతను బాధ్యత నుంచి విరమించుకునేంత వరకు అతను దాన్ని మేనేజ్ చెయ్యొచ్చు. దట్స్ ఆల్. No, sir. That's not all.
గంగారాం గారు. గంగారాం గారు ఎవరు? గంగారాం అరోరా, హైకోర్టులో చాలా పెద్ద లాయర్. సార్, వాట్ ఏ ప్లెజర్ టు మీట్ యు హియర్. కానీ మీరిక్కడికి? మీ కుటుంబ సభ్యులందరికీ లీగల్ నోటీస్ ఇవ్వడానికి మేము ఇక్కడికి వచ్చాం. చనిపోయిన వ్యక్తి తనకి కాబోయే భర్త అని నికోల్ మోరిస్ కేసు పెట్టారు. ఇదిగోండి నోటీస్. ఏ నోటీస్? దేని గురించి జర చూడండి. హైకోర్టులో స్టే ఆర్డర్కి అప్పీల్ చేశారు. స్టే ఆర్డర్ ఎందుకు సార్? వీళ్ళు స్టే ఆర్డర్కి ఎగ్జిక్యూషన్. చూపించండి. వాట్? అలా ఎలా చేస్తారు? Are you nuts? How dare you do this? Relax, And bro. Relax. You all knew Miraban and I were going to get married in the next 2 weeks. Huh? And that would have made me the sole heir to all of his belongings. Cutting all of you greedy ghouls out of the deal. I remember your faces on that video call on his birthday. You would have killed me through the phone if you could have. And since that wasn't possible, you decided to kill my baby instead. దాని అసలు ఏం చెప్తోంది? You are making this all up, right? What proof have you got? Proof? You want proof? You want to all see proof? Well, here's your proof, darlings. I'm pregnant with his child. ఓరి ముసలి పీనుగా, వయసు మళ్ళిన కాలంలో ఎన్ని వేషాలు వేశాడు. I just need one more week to shut all of you fuckers up. ప్లీజ్ మోరిస్, ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. వివరాలు పైకి చెప్తే కేసు వీక్ అయిపోతుంది. ఇలా చూడండి, అందరూ జాగ్రత్తగా వినండి. ఆయన ఆస్తుల్ని ఏవైనా చేయాలని మీరు ప్రయత్నించారంటే ఈ నోటీసుని అతిక్రమించినట్టు అవుతుంది. అప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. We should go. Come on, come. వసై ఏం మాట్లాడుతున్నావే? నువ్వు ఏం నెత్తలేసరే మరి నేను నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను. అమ్మనే ఇవ్వను. ఏం చేస్తున్నావు చేసుకో. కూల్ డౌన్ పిలు, కూల్ డౌన్. మన వకీల్ ఎక్కడ? అదిగో అక్కడ. అది ఒక విషయం చెప్పండి వకీల్ గారు, ఒక వారంలో ఏం చేయగలరు? మేబీ ఆవిడ ప్రెగ్నెన్సీ 6 weeks కంప్లీట్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఆవిడ గర్భాశయంలో DNA టెస్ట్ చేస్తారు. కానీ పెళ్ళి అవ్వలేదు కదా. దానికి అవసరం లేదు. హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారం ఆ టెస్ట్ కనుక పాజిటివ్గా వస్తే పెళ్లి కాకపోయినా సరే ఆ బిడ్డకే మొత్తం ఆస్తి చెందుతుంది. ఊర్ని తస్సదియా. Charlie Chopra, Mohalla Katta Khana, near Sherawala Gate, Patiala, Patiala, Punjab, 147001. Charlie Chopra.